హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జాన్విక. ఇవాళ మన హెల్తీ ఈజీ స్నాక్ రెసిపీ వచ్చేసి బారా మసాలా అనమాట. సో 10 మినిట్స్లో మనకి ఈవినింగ్ స్నాక్స్కైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడైనా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు, వట్టిమిరపకాయలు, కరివేపాకు, తెల్లవాయలు, అలాగే ఉద్దిబాయలు అనమాట. తెల్లబాయలు అనేటివి మీకు కావాల్సినవి అయితే తీసుకోండి. సో నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను, ఎందుకంటే తెల్లగడ్డల ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఆఫ్టర్ నా డెలివరీ తర్వాత ఒక స్నాక్ ఐటమ్ ఈ పచ్చిమిర్చి అట్లాంటివి తినకూడదు కదా. సో అలాంటి టైంలో ఇది నేనైతే బాగా తీసుకున్నాను. మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు, ఎందుకంటే బొరుగులు గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం లిమిట్గానే తీసుకోండి. ఒక 2 వీక్స్కి ఒకసారి అలా తీసుకుంటే సరిపోతుంది. సో మంచిగా ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ పల్లీలు అయితే తీసుకుంటున్నాం. పల్లీలు ఎందుకంటే కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు అనేవి వేయించుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మరి ఎక్కువ మాడిపోతే కూడా పల్లీలు టేస్ట్ అనేది ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. సో మనం ఎక్కువ మార్చకుండా కొంచెం మీడియం కలర్లోకి రాగానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఓకేనా, కొంచెం లైట్ అట్లా బ్రౌనిష్ షేడ్ రాగానే చాలన్నమాట, సరిపోతుంది మనకి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఉద్దిబాయలు అయితే యాడ్ చేస్తున్నాను. ఉద్దిబాయలు కూడా ఎందుకంటే మరీ ఎక్కువ మాడిపోతాయి కాబట్టి నెక్స్ట్ వేస్తున్నాము. సో ఈ ఉద్దిబాయలని వేయగానే వీటిని కూడా అంతే, కొంచెం ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది కాబట్టి పల్లీల తర్వాత నెక్స్ట్ వేసామన్నమాట. సో పల్లీలు ఏ కలర్లో అయితే వచ్చాయో లైట్ గోల్డిష్ కలర్లోకి ఈ ఉద్దిబాయలు కూడా అలానే రావాలన్నమాట. మనం కొంచెం మీడియం ఉన్నప్పుడు వేయాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేటప్పటికి ఎక్కువ మాడిపోతాయి అన్నమాట. సో అట్లా లైట్గా ఉద్దిబాయలు అనేవి వేగిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటివి కూడా మనం యాడ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ కరివేపాకు అయితే వేసేస్తున్నాను. సో మనకు తగినంత కరివేపాకు తినని వాళ్ళు కూడా హెల్తీ కాబట్టి కరివేపాకుని ఇలా మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు తినేయచ్చు అనమాట. సో మన కారానికి తగినంత వట్టిమిరపకాయలు అనేది ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. సో ఒక 4 లేదా 5 మీ కారానికి తగినట్టు వట్టిమిరపకాయలు వేసుకొని, తెల్లబాయలు అనేవి కూడా మనం డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేను లైట్గా క్రష్ చేసి వేసుకున్నాను, రోకల్లో లైట్గా దంచాను నేనైతే. మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. సో అలా లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచిగా. ఇవన్నీ బాగా అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, అలాగే నెక్స్ట్ చిటికెడు సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో పసుపు, ఉప్పు ఆ రెండింటిని మాత్రం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం వట్టిమిరపకాయలు వాడుతున్నాము, ఇక్కడ కారం పొడి అవన్నీ కూడా నేను అంత యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పాప కూడా నాకు 1 ఇయర్ బేబీ. లైట్గా ఒకవేళ తను తిన్నా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకూడదు కాబట్టి నేను వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కారంకి తగినంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. సో ఇలా మంచిగా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న బొరుగులను అయితే యాడ్ చేసేసుకోవాలి. మనకి ఎన్ని క్వాంటిటీ మనకి ఎంత కావాలనుకుంటే అంత బొరుగులను అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. సో మంచిగా బొరుగులు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత లేకైతే బొరుగుల్ని మంచిగా మిక్స్ చేసుకొని వేసేయాలి. సో నేను వేసుకున్న బొరుగులు లేకైతే నాకు ఆయిల్ కూడా సరిపోయిందండి. హెవీగా అయితే నేను వేయలేదు, లైట్గానే వేసాను, ఓకేనా. సో అట్లా ఆయిల్ వేసుకొని చూసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ అయితే మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో, ఏం కాదు. సో అంతే అండి, ఇవాళ మన ఈజీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో లేదా ట్రిప్ వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు ఫ్రెష్గా అంటే ఎక్కువ ఫ్రెష్నెస్ లేకపోయినా బొరుగులు మనం ఇలా కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల, అంటే కలుపుతూనే ఉండాలి, అడుగు అంటిపోతాయి అన్నమాట, బొరుగులు మాడతాయి. సో అలా చేస్తే మనకు కొంచెం ఫ్రెష్గా కూడా వచ్చేస్తాయి, మంచిగా అట్లా క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి అన్నమాట.